రియల్ లైఫ్‌లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు అవును, కదా, అవును. ఏమైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెట్ అయ్యారు? డెఫినెట్లీ. ఏంది మీ ఇల్లు అనుకుంటురా మీ ఇద్దరిది? డెఫినెట్లీ. అంటే తమన్ ఇస్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను 2 అవర్స్లో కొట్టాడు. అది జస్ట్ ఇన్ 2-3 అవర్స్ హీ కంపోజ్ దిస్ స్కోర్. అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లుకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తమన్. సో వీ వర్క్ టుగెదర్. సో తమన్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నీరజ గారు, ఇక్కడ అండి. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు స్టైలిస్ట్గా చాలా సినిమాలు 100 సినిమాలు నాకు చేశారు. సడన్గా డైరెక్టర్ కావాలనుకోవడం వెనుక కారణం ఏంటి? ఇక ముందు కూడా డైరెక్షన్ చేస్తారా? Definitely, sir. The second film is already lined up, and రైటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎన్నో ఏళ్ళ నుంచి. అది దాన్ని ఐ థింక్ ద టైమింగ్ హ్యాడ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అంతే. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ద రైట్ టైం అంటారు కదా. సో దేవుడి దయ వల్ల ఇట్ ఫైనలీ హ్యాపెన్ అంతే. ఈ కథ మీరు ఏమన్నా రియల్ లైఫ్లో ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా జరిగిందా? లేకపోతే ఫ్యాంటసీ? అది అబ్సల్యూట్లీ మేడ్ అప్ స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ కాంప్లెక్సిటీస్. ఒక చిన్న వీళ్ళ మధ్యలో ఈ చిన్న ప్రాబ్లం ఉంటే ఎలా రియాక్ట్ అవుతారనే థాట్తో ఒక బాన్ అయిన ఒక ఐడియా అది. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.